కొట్టకుండా పిల్లలకు చదువు చెప్తారు. పిల్లలు భయపడుతున్నారు బడికి రానికి. మాకు పిల్లలని కొట్టే ఉద్దేశం అసలు ఉండదు, కాకపోతే చదువు రావాలని కొంచెం భయపడిస్తాం అంతే. అయినా సరే కొట్టకుండా చదువు చెప్తారు. పిల్లలు భయపడుతున్నారు. మీరు ఊరు కొడితే బాగాలేకుంటారు. సార్ మీరు సారేం కొట్టాడు కూడా పడిపో మంచిగా చదువుకో బిడ్డ. సార్ చెప్పండి. సార్ దండం పెట్టు సార్. పిల్లలకి మంచి చదువు మంచిగా నేర్పాలి, మంచి తెలివి రావాలి. దండం నేర్పాను సార్, పక్క నేర్పాలి సార్. వచ్చినా సరే తిట్టినా సరే చదువు మాత్రం పక్క నేర్పాలి సార్. మా రకం బతి పిల్లలు మంచిగా చదువు నేర్పాలి, మంచిగా తెలివి రావాలి పిల్లలకు. మేము ఉన్నది కొట్టనికే కాదే, చదువు చెప్పనికనే. మంచిగా చెప్తాం పడు చదువు. చెప్తారు సార్, మంచిగా చెప్తారు సార్. చదువుకోబోద్దే మంచిగా కొన్ని సార్. అయినా చిలకలా కట్ట వేసి వస్తాను. నాన్న నేను ఇంటర్వ్యూకి పోతున్నా, ఇంటర్వ్యూ పాస్ అయితే జాబ్ వచ్చినట్టే నాన్న, నేను పోయేస్తా. వేరే నాన్న నేను కూడా ఆ రోజు నా కొడుకుని భయపెట్టేనా బెదిరించేనా చదువు చెప్పండి సార్ అని చెప్పినుంటే ఈరోజు నా కొడుకు ఈ విధంగా కాకపోవు కదా. తర్వాతనైనా నా కొడుకు ఎట్లా చదువుతున్నాడు, ఎట్లా హోంవర్క్ చేస్తున్నాడు తెలుసుకోవాల్సింది. గవర్నమెంట్ జాబ్ కాకపోయినా ఏదో ఒక షాప్ పెట్టుకొని బతుకుతుండే కదా. నా కొడుకు మీద ఉన్న గారాబంతో సార్ దగ్గర నేను అహంకారంగా మాట్లాడటమే చేసిన తప్పు. ఈ రోజు నా కొడుకు జీవితం ఇలా అయిపోయింది, నేను చేసుకున్న కర్మ. ప్రతి ఒక్క తల్లిదండ్రులు స్కూల్ దగ్గరికి వెళ్ళినప్పుడు మా పిల్లలని కొట్టొద్దు, తిట్టొద్దు, బెదిరించొద్దు అని అంటారు. కానీ ఎట్లయినా సరే పిల్లలకి చదువు నేర్పించండి, వీళ్ళని ప్రయోజకుల్ని చేయండి అని చెప్పే తల్లిదండ్రులు చాలా తక్కువ. ఏ ఉపాధ్యాయునికైనా పిల్లలని కొట్టాలని ఉండదు. నిజానికి ఎక్కడో ఒక చోట పొరపాటు జరగవచ్చు, ఎవరో ఒక ఉపాధ్యాయుడు తప్పు చేయవచ్చు, కాదనలేం. అంత మాత్రాన అందరూ సారులు ఒకేలాగా ఉంటారనుకోవడం మన పొరపాటు. తల్లిదండ్రులు స్కూల్ దగ్గరికి వెళ్ళినప్పుడు మా పిల్లలు ఎలా చదువుతున్నారు అని ఆరా తీయాలే, కానీ పిల్లల ముందు సారుల దగ్గర మా పిల్లలని ఎందుకు కొట్టినావు, ఎందుకు తిట్టినావు అని గొడవ చేయడం వల్ల పిల్లలకు గురువుల పట్ల గౌరవం తగ్గుతుంది, చదువు పట్ల శ్రద్ధ తగ్గుతుంది. గురువు లేని విద్య గుడ్డి విద్య, కొమ్మై వంగనిది మానే వంగున అనే సామెత తెలిసే ఉంటుంది. తల్లిదండ్రులు కూడా పిల్లలు ఇంటికి వచ్చాక ఎలా చదువుతున్నారు, ఎట్లా హోంవర్క్ చేస్తున్నాడు అనేది నిరంతరం గమనిస్తుండాలి. తల్లిదండ్రులు అతి గారాబం వల్ల చెడిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడున్న సమాజంలో చాలా వరకు పిల్లలు సరైన చదువు లేక, పెద్దల పట్ల గౌరవం లేక సిగరెట్లు, మందు, పాను, గుట్కా, చెడు వ్యసనాలకు బానిసై జీవితాల్లో నాశనం చేసుకుంటున్నారు. పిల్లలు చెడిపోవడానికి మొదటి స్థానం తల్లిదండ్రులదే. ఎందుకంటే తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు. తల్లిదండ్రుల తర్వాతనే గురువు స్థానం. కాబట్టి మొదట తల్లిదండ్రులను విడిచిపెట్టి గురువులపై నిందలు వేయడం సరికాదు. తల్లిదండ్రులు మీ బాధ్యత మీరు వహిస్తే గురువులుగా వారి ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటాడు, కానీ చెడిపోవాలని కాదు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్ష పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. నిజాయితీ గల గురువులందరికీ మా కృతజ్ఞతలు, బాధ్యత గల తల్లిదండ్రులకి మా వందనాలు. దయచేసి మీ పిల్లలని మీరు జీవితాలు కాపాడుకోవాలని కోరుకుంటున్నాం.